నమస్తే, నేను మీ పూర్ణిమ గనిని ఫిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా అందరికీ మకర సంక్రాంతిలో మొక్కనుమ శుభాకాంక్షలు అండి. ఇవాళ టాపిక్ వచ్చి నన్ను ఒక సిస్టర్ అడిగారనమాట, 14 క్యారెట్స్ గోల్డ్ గురించి చెప్పండి అక్క అనేసి. 14 క్యారెట్స్ గోల్డ్ అంటే మనము 24 క్యారెట్స్లో 14 క్యారెట్స్ మాత్రమే, అంటే 24 క్యారెట్స్ గోల్డ్లో నుంచి 14 క్యారెట్స్ మాత్రమే మనం తీసుకుంటాం. అది ఎలా అంటే మన యొక్క గోల్డ్ పర్సంటేజ్ ఎంత తీసుకుంటాము అంటే మనము 14 క్యారెట్ డివైడెడ్ బై 24 ఇంటూ 100తో క్యాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ 58.33, టోటల్గా 58.33% గోల్డ్ ప్యూరిటీ ఉంటుందన్నమాట. ఈ యొక్క గోల్డ్ ప్యూరిటీని బట్టించి మనం ఎన్ని క్యారెట్స్ అని చెప్పగలుగుతాము. సో మనం ఇక్కడ తీసుకునేది వచ్చి 14 క్యారెట్స్ గోల్డ్ గురించి. ఇందులో లాభాలేంటి, నష్టాలేంటి, దీనివల్ల మనకి ఏ విధమైన అంటే అసెట్టా డిసెట్టా, దేని వరకు ఉపయోగపడుతుంది, ఏమన్నా తాకట్టు పెట్టుకొని ఉపయోగపడుతుందా లేదా, దీన్ని ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలా, ఇది ఎక్కడెక్కడ అవైలబిలిటీ అన్నది క్లియర్గా వివరించేస్తాను. సో సిస్టర్ కోరిక మేరకు మనం ఈ యొక్క 14 క్యారెట్స్ గోల్డ్ అనేది మామూలుగా ఉత్త బంగారుగా వేసుకోమండి. ఇది ఓన్లీ స్టోన్ ఐటమ్స్ రెడీ చేసుకోవటం కోసమే మనం ఈ యొక్క 14 క్యారెట్స్ గోల్డ్ అయితే వాడతాం అనమాట. ఎవరైతే రాళ్ళ నగలు చేయించుకోవాలా, గోల్డ్ నష్టపోకూడదు అనుకునే వాళ్ళు, నెక్స్ట్ వజ్రాలు కానీ రత్నాలు కానీ కెంపులు కానీ పచ్చలు కానీ బాగా హెవీగా హైలైట్ అవ్వాలా, వాటిలో మనము 22 క్యారెట్స్ గోల్డ్ పెట్టి చేయించుకున్నాము అంటే మనం గోల్డ్ నష్టపోతాము అనుకునేటోళ్ళు, నెక్స్ట్ వచ్చి జనరల్గా స్టోన్ ఐటమ్స్ బాగా ఇష్టపడతా ఉంటారనమాట. అటువంటి వాళ్ళు కంపల్సరీ వజ్రాల్లో కానీ ఎక్కువ హెవీ వెయిట్ ఉండేటువంటి స్టోన్స్లో కానీ మనము బంగారు ఆభరణాల్లో చేయించుకోవాలంటే 18 క్యారెట్స్ కానీ 22 క్యారెట్స్ కానీ 14 క్యారెట్స్ కానీ ప్రిఫర్ చేస్తారనమాట. సో 22 క్యారెట్స్ దాంట్లో పెడితే ఆ స్టోన్ని అంత గట్టిగా పట్టుంచలేదు. 18 క్యారెట్స్ కరెక్ట్గా సరిపోద్ది, కానీ 18 క్యారెట్స్ కన్నా 14 క్యారెట్స్ ఇంకొంచెం గట్టిదనం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క 14 క్యారెట్స్లో మనము 58% గోల్డ్ ఉంటుందంట. రిమైనింగ్ 50 అంటే 42% వచ్చి మనం ఇతర లోహాలని కలుపుతాం. ఏది సిల్వర్ కావచ్చు, కాపర్ కావచ్చు, ఏ లోహాలను కలుపుతామో దాన్ని బట్టించి ఈ యొక్క కలర్ కాంబినేషన్ మారుతూ ఉంటుంది. రోజ్ గోల్డ్ అని, బ్లాక్ గోల్డ్ అని, వైట్ గోల్డ్ అని, ఇట్లాంటి పేర్లంతా మనం వినేది వచ్చి ఈ యొక్క గోల్డ్లో ఇతర లోహాలు కలిపేటువంటి క్వాంటిటీని బట్టించి మారుతూ ఉంటాయి. సో 14 క్యారెట్స్ గోల్డ్ ఎక్కువగా వాడేది వచ్చి రాళ్ళ ఐటమ్స్ మనం పర్చేస్ చేసుకోవాలన్నా, రకరకాల స్టోన్ ఐటమ్స్ కావాలన్నా, వేరే లోహాలతో ఈవెన్ సిల్వర్తో అటువంటి స్టోన్ ఐటమ్స్ చేయించుకోవాలన్నా కూడా మనకి వెయిట్ పెరిగిపోతాయి అన్నమాట. అంత హెవీ వెయిట్ ఉంటే మనం వేసుకోవడానికి ఎబ్బెట్టుగా ఫీల్ అవుతాము. బంగారం అంటే 14 క్యారెట్స్ గోల్డ్తో కూడా చేయించుకున్నా, ఏది 22 క్యారెట్స్ గోల్డ్తో చేయించుకుంటామే వస్తువు అదే లుక్, అపీరెన్స్, బరువు పెరగపోవడము అట్లాంటివంతా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ప్లస్ వచ్చి చాలా తక్కువ కాస్ట్కి వచ్చేసింది. మనం 22 క్యారెట్స్లో 18 క్యారెట్స్తో కంపేర్ చేస్తే 14 క్యారెట్స్ గోల్డ్ అనేది హాఫ్ ఆఫ్ ద రేట్కే వచ్చేస్తుంది అనమాట. 22 కన్నా ఇది వచ్చి హాఫ్ ఆఫ్ ద రేట్కి. ఎందుకంటే 22 క్యారెట్స్లో గోల్డ్ వచ్చి 91.6% ఉంటుంది. అదే 18 క్యారెట్స్లో వచ్చి 75% వచ్చి గోల్డ్ ఉంటుంది. 14 క్యారెట్స్లో వచ్చే లోపల 58.3% గోల్డ్ ఉంటుంది. మనకి ఎప్పుడైతే గోల్డ్ క్వాంటిటీ తగ్గిపోయిందో గోల్డ్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది. ఆ ఎంత క్వాంటిటీ అయితే ఉందో ఆ గోల్డ్ క్వాంటిటీకే మనము డబ్బులు అనేది చెల్లించడం జరుగుతుంది. సో ఎవరికైనా బంగారము తక్కువ రేటుకి కావాలా, మంచి మంచి గోల్డ్ స్టోన్స్ ఐటమ్స్ మనం కొనుక్కోవాలా అనుకునే వాళ్ళు ఈ 14 క్యారెట్స్ గోల్డ్కి అయితే వచ్చేసేయచ్చు అనమాట. దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇది యూజెస్ కాదా అనేది ఇప్పుడు వివరించుకుందాం. ఇప్పటి వరకు దాంట్లో ప్లస్ ఏంటి, 14 క్యారెట్స్ గోల్డ్ అంటే ఏంది, ఇందులో ఎంత క్వాంటిటీ గోల్డ్ ఉంది అన్నది డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చి దీంట్లో డిసడ్వాంటేజెస్ చెప్తానండి. ఈ యొక్క 14 క్యారెట్స్ గోల్డ్ అనేది కొంతకాలానికి ఆ డాలర్స్ కానీ హ్యాంగింగ్ దగ్గర కానీ బాడీకి టచ్ అయ్యే ప్లేసెస్లో కొంచెం కలర్ మారుతూ ఉంది. అంటే సర్వేలు, నేను చెక్ చేసింది, నేను విన్నది, చూసింది, దాన్ని బట్టించి వాళ్ళు చెప్పేదాన్ని బట్టించి నేను చెప్తున్నాను. అది బై నా రీసెర్చ్లో తేలిందనమాట. సో ఎందుకంటే మనకి గోల్డ్ వచ్చి 58% ఉంది, రిమైనింగ్ లోహాలు ఉన్నాయి కదా, ఏ లోహాన్ని కలుపుతాము, ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ని కలిపాము అనుకోండి, సిల్వర్కి గాలి తగిలినప్పుడు కలర్ మారే స్వభావం ఉంటుంది. కాబట్టి ఇవి కూడా మనకి బాడీకి తగలని ప్లేసెస్ కాకుండా తగిలే ప్లేస్లో చెమట లాంటిది ఏదైనా తడి లాంటిది తగిలినప్పుడు
ఆటోమేటిక్గా ఆ ప్లేసెస్లో కలర్ చేంజ్ అవుతుంది. ఇదర్ బ్లాక్గా కావచ్చు, లేదంటే తెల్లగా కావడము, ఇట్లాంటి ఒక డిసడ్వాంటేజ్ అనమాట. నెంబర్ 2, ఇది చాలా గట్టిగా పట్టుంటుంది కాబట్టి ఇక్కడ మనకి స్టోన్కి జస్ట్ కోటింగ్ లెక్కనే ఇస్తారు. వీలైతే నేను కొన్ని క్లిప్పింగ్స్ పక్కన యాడ్ చేస్తాను. సిల్వర్ 14 క్యారెట్స్ గోల్డ్ ఐటమ్స్. ఆ యొక్క హెవీగా గోల్డ్ అయితే దీంట్లో అప్లై చేయరనమాట. జస్ట్ ఆ స్టోన్స్ని వాటిని పట్టుంచేందుకే డెలికేటెడ్గా అప్లై చేయటం వలన ఏమవుతుందంటే ఈజీగా ఆ యొక్క ఐటమ్స్ నుంచి అది బ్రేక్ అయిపోవడము, లేదా స్టోన్స్ రాలిపోవడము అట్లాంటివి జరుగుతాయి అనమాట. చాలా స్మూత్గా హ్యాండ్లింగ్ చేసుకోవాలి. గట్టిదనం ఉంటుంది, కానీ ఎక్కువ గోల్డ్ అయితే ఇందులో యూస్ చేయట్లేదు కాబట్టి జస్ట్ ఆ స్టోన్స్ని పట్టుండేటందుకే వాడుతున్నారు కాబట్టి కొంచెం డెలికసీ ఎక్కువ ఉంటుంది అని చెప్పచ్చు. నెంబర్ 3, ఇందులో వచ్చి స్టోన్స్కి మాత్రమే వాడతాం, కానీ ఉత్త గోల్డ్ 14 క్యారెట్స్ గోల్డ్ ఉన్నటువంటి ఐటమ్ని ఎక్కడ మ్యాక్సిమం చాలా తక్కువ వెరైటీస్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే కలర్ మారిపోతుంది, గోల్డ్ తక్కువ ఉంటుంది, వేరే లోహాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈవెన్ మనము ఉత్త ప్యూర్ గోల్డ్తో చేయించుకున్నా కూడా దాని లుక్ అపియరెన్స్ అంత బాగోదు. కాబట్టి ఇది ఓన్లీ ప్రిఫరబుల్గా స్టోన్డ్ ఐటమ్స్ కోసమే మనం ప్రిఫర్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. ఇంకా నెంబర్ 4 డిసడ్వాంటేజ్ వచ్చి ఈ యొక్క 14 క్యారెట్స్ గోల్డ్ వచ్చి మనకి రెగ్యులర్గా ఉండేటువంటి గోల్డ్ షాప్స్లో చాలా తక్కువ అందుబాటులో ఉంటుంది. రెగ్యులర్గా ఉండేటువంటి గోల్డ్ షాప్స్లో ఈ యొక్క 14 క్యారెట్స్కి పెద్దగా ప్రిఫరెన్స్ ఇవ్వరు. మ్యాక్సిమం వచ్చి డైమండ్స్ జ్యువెలరీ ఉండే దగ్గర కానీ, ఆన్లైన్ పర్చేజెస్ కానీ, కొన్ని పెద్ద పెద్దవి పర్టికులర్గా వీటికి సిల్వర్ కోటింగ్ షాప్స్ కానీ, 14 క్యారెట్స్ గోల్డ్ స్టోన్ ఐటమ్స్ అమ్మేటువంటి షాప్స్లో వీటికి పెరల్స్ ఇట్లాంటి వాటి కాంబినేషన్తో అమ్మేటువంటి ఆన్లైన్ బిజినెస్లో మాత్రమే హయ్యర్ మోస్ట్ ఈ యొక్క 14 క్యారెట్స్ గోల్డ్ అనేది రన్ అవుతా ఉంది. ఇప్పుడిప్పుడు అంటే ఆర్డర్ మీద షాప్స్లో కానీ మనం ఆర్డర్ పెట్టుకున్నాం, మన పర్టికులర్గా ఇలాంటి ఐటెం కావాలంటే బై ఆర్డర్ వాళ్ళు కూడా తీసుకొచ్చి మనకి ఇస్తున్నారు. ఇందులో ఏమంటే మనం తీసుకున్నటువంటి ఐటము ఎంత క్వాంటిటీ ఉంది ఏమని వాళ్ళు ఎప్పుడైతే మనకు బిల్లింగ్ వేసిస్తారో ఆ బిల్లింగ్ జాగ్రత్తగా పెట్టుకుంటేనే మనం వాళ్ళ దగ్గరే రిటర్న్ చేసుకునేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఒక దగ్గర కొన్నటువంటి ఐటెంని ఇంకొక దగ్గర వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. మ్యాక్సిమం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదంట. ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, మనకి ఏదైనా అవసరం వచ్చింది, ఎమర్జెన్సీ, అటువంటి టైంలో మనము ఈ యొక్క 14 క్యారెట్స్ గోల్డ్ని తాకట్టు పెట్టాలంటే పెట్టించుకోవట్లేదంట. ఈవెన్ 20 to 18 క్యారెట్స్ అయినా తాకట్టు పెట్టుకుంటున్నారు, కానీ 14 క్యారెట్ గోల్డ్ మట్టుకు తాకట్టు పెట్టుకోవట్లేదు. ఇది ఓన్లీ మన యొక్క దాన్ని ఏమంటారంటే ఎక్కువ రేట్ని భరించలేని వాళ్ళకి, మనకి చాలా రకాల స్టోన్ ఐటమ్స్ కావాలా, తక్కువ అమౌంట్తో పోవాలా, మనము ఈవెన్ రాళ్ళ ఐటమ్స్ చేయించుకొని తిరిగి మళ్ళీ మార్చేటప్పుడు బంగారు చాలా లాస్ అయిపోతున్నాము, మనకి ముచ్చట పడి కొనుక్కోవాలా, బంగారంలోనే ఉండాలా, తక్కువ వెయిట్లో తక్కువ రేటుకి రావాలా అనుకునే వాళ్ళు వీటిని ఒక ఎక్స్ట్రా ఆభరణంగా కొని పెట్టుకొని మనం ఎప్పుడన్నా ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే మనం ఎవరి దగ్గర అయితే కొంటామో వాళ్ళ దగ్గర ఆ యొక్క బిల్లు పెట్టుకొని ఎక్స్చేంజ్ చేసుకోవటము, లేదంటే అదేదైనా డ్యామేజ్ అయిందంటే ఎక్కడైతే కొంటామో ఈవెన్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఏ షాప్లో అయితే మనం కొంటామో అక్కడికే వెళ్ళి దీన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడము అట్లాంటి వెసులుబాటు మాత్రమే ఉంది. కానీ 14 క్యారెట్ గోల్డ్ అయితే మనం బయట అన్ని షాపుల్లో అయితే అవైలబిలిటీ లేదు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళ దగ్గర కొన్ని వస్తువు వాళ్ళ దగ్గరనే తిరిగి మనమైతే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. దీన్ని అయితే తాకట్టు పెట్టుకోవట్లేదండి. నేను చాలా దగ్గర అడిగాను, ఎంక్వైరీ చేశాను. ఎట్లయితే బిస్కెట్లు, గోల్డ్ బిస్కెట్లు, గోల్డ్ కాయిన్స్, నెక్స్ట్ కాసులు, చుట్టలు ఇట్లాంటివి అయితే తాకట్టు పెట్టుకోవట్లేదు. అలాగే 14 క్యారెట్స్ గోల్డ్ని కూడా మనము ఇన్ కేస్ మనకి ఏదైనా ఎమర్జెన్సీ అంటే తాకట్టు పెట్టుకోవట్లేదన్నమాట. సో మనం దీన్ని అసెట్ కింద లెక్కించేదానికి లేదు. ఓన్లీ మన యొక్క ఎంజాయ్మెంట్ పర్పస్ లేదా ఆనందం కోసము, లేదంటే మాకు ఒక జ్యువెలరీ ఉంది అని చూపెట్టుకోవడానికే తప్ప మనకి ఆదాయాన్ని పెంచేటువంటి ఓనర్ కింద దీన్ని లెక్కించేదానికి ఆస్కారం లేదు. మన ఇంట్లో చాలా చాలా ఐటమ్స్ కొంటాం అనమాట. వాటి వాల్యూ అయితే ఎలా పెరగదో దీనికి కూడా వాల్యూ పెరుగుద్ది. అంటే 14 క్యారెట్స్ గోల్డ్ రేట్ పెరిగే కొంది ఆ 14 క్యారెట్స్ దాంట్లో ఉండేటువంటి క్యారెట్స్ని పట్టించి వాల్యూ ఉంటుంది. కాకపోతే దీన్ని తరుగు కింద తోసేస్తారు. మనం ఎక్స్చేంజ్ చేసేటప్పుడు మనం ఒక స్టోన్ ఐటమే కదా కొని ఉంటాము, మనం కొనేటప్పుడేమో ఆ స్టోన్స్కి కూడా డబ్బులు కడతాము. ఎప్పుడైతే మనం తిరిగి ఇస్తామో అప్పుడు ఆ స్టోన్స్కి వాళ్ళైతే వాల్యూ చేయరు. నెక్స్ట్ మన గోల్డ్లో కూడా అంతో ఇంతో ఆ యొక్క తరుగు అయితే తోసేసి ఆల్మోస్ట్ వాళ్ళు 3% తక్కువ కాకుండా తరుగు దోసైతే మనకి మిగిలిన దానికి వాళ్ళు డబ్బులు లెక్కించుకొని మనం ఇంకొక ఐటెం కొనుక్కోవచ్చు అనమాట.
కాకపోతే మనం 14 క్యారెట్స్ గోల్డ్ వాడేసుకొని రిటర్న్ చేసినప్పుడు అది షాప్సే కనుక అయితే, మనకు తెలిసిన షాపే కనుక అయితే, వేరే అంటే 22కో 18కో దాని వాల్యుయేషన్ పట్టించి వేరే గోల్డ్ ఐటమ్ అయితే కొనుక్కోవచ్చు. ఇదొక్క వెసులుబాటు అయితే ఉందండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను అనుకుంటున్నాను. నాకు ఒక సిస్టర్ అడిగారు 14 క్యారెట్స్ గురించి చెప్పండి అక్క అని. సో ఇదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎప్పుడన్నా ఎమర్జెన్సీ కింద బంగారాన్ని పెట్టుకోవాలన్నా, తాకట్టు పెట్టుకోవాలన్నా ఇట్లాంటి గోల్డ్ అయితే పనికిరాదండి. ఏదన్నా ఒక ముచ్చటపడి ఒక రాళ్ళ ఐటమ్ చేయించుకోవాలా, తక్కువ రేట్లో కావాలా, నాకు అట్లాంటి ఐటమ్ కావాలా అనుకునే వాళ్ళు, లేదా కొంచెం బాగా స్థిమితంగా ఉన్నాం, దీంతో మాకు అవసరం లేదు అనుకునేటువంటి వాళ్ళు ఇట్లాంటి తక్కువ క్యారెట్స్ ఉన్నటువంటి ఐటమ్ని మనకు స్టోన్గా అంటే వజ్రాల్లో కానీ, అమెరికన్ డైమండ్స్లో కానీ, మామూలుగా పచ్చలు, కెంపులు ఇట్లాంటి హెవీ రాళ్ళు ఉన్నటువంటి ఐటమ్స్లో దీన్నైతే రెడీ చేసుకోవచ్చు. ఈవెన్ రింగ్స్ కానీ దీంట్లో, ఎందుకంటే తక్కువ గోల్డే యూజ్ చేస్తాము, స్టోన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాకపోతే రీసేల్ వాల్యూ చాలా తక్కువ. మనకి ఇలాంటి ఐటమ్ కావాలంటే దీన్ని ప్రిఫర్ చేయొచ్చండి. సో ఇదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను గ్యాదర్ చేసింది. కొన్ని క్లిప్పింగ్స్ అయితే పక్కన యాడ్ చేస్తూ ఉంటాను. మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలా గోల్డ్ రిలేటెడ్ కానీ, లేదంటే సేవింగ్ స్కీమ్స్ కానీ, సేవింగ్ ఐడియాస్ కానీ, ఇంకా డిజిటల్ గోల్డ్ గురించి నేను ఇంకొక వీడియో మీతో షేర్ చేస్తానండి. సావరెన్ గోల్డ్ బాండ్స్ మనం వీటిని కొంటే ప్రతి నెల మనకి ఇంట్రెస్ట్ కూడా మన అకౌంట్లో జనరేట్ అవుతుందన్నమాట. ఇంకొక వీడియోలో ఖచ్చితంగా షేర్ చేయడానికి చూస్తాను. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, బాయ్, సీ యూ.